కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో చక్కగా ముందైతే మనం మినపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఓకే, మినపప్పు అండ్ దాంతో పాటు పెసరపప్పు. ఓకే, ఎందుకు పెసరపప్పు వేస్తారు? టేస్టీగా ఉంటుంది. అవునా? సో చూద్దాం. నార్మల్ దోశ కంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది సీక్రెట్ అన్నమాట అయితే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందేం చేయాలి? ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేద్దాం. మిక్సీకి వేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్. చిన్నది కావాలా పెద్దది కావాలా? చిన్నదేనా? ఎల్లిపాయలు వేసుకుందాము. ఎండుమిర్చి. ఓకే, కారం మనం తినేదాన్ని బట్టి. చింతపండు కొద్దిసేపు నానబెట్టాలి వాటర్లో. మెంతులు కూడా వాటర్లో నానబెట్టాలి. ఓకే, మెంతులు ఎప్పుడు కూడా పావు టేబుల్ స్పూన్ మనం తీసుకున్నాం అంతే, ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అందుకని అందులో అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మిక్సీ అక్కడ ఉంది, మిక్సీ పట్టుకొచ్చేసి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి, చూపించండి పేస్ట్. ఓకే, మెత్తగా చేసుకోవాలి. ఓకే, సో పేస్ట్ రెడీ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇవి మిక్సీ కొట్టు. ఓకే, దీనికి పెద్ద మిక్సీ జారే కావాలి. ఇదిగో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు. చాలా మంది పెసరపప్పు వేయరు. అవును, కొంతమంది మాత్రమే వేస్తారు. ఓకే, టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాం పెసరపప్పు మనం. మినప్పప్పు సేమ్. బియ్యం ఎంత తీసుకుంటాము? మినప్పప్పు కూడా సో దీని ప్రత్యేకత మనం పెసరపప్పు యాడ్ చేసుకున్నాం అన్నమాట. శనగపప్పు కూడా. ఓ ఓకే, ఇది ఒక 2 స్పూన్స్ అంటే సరిపోతుందేమో కదా. కలరింగ్ కొంచెం. ఆల్ పప్పులు మిక్స్. ఇది కొంచెం వాటర్ వేసుకో. వాటర్ చూసుకుని దోశ బ్యాటర్ లా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకో. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఓకే, ఇలా మెత్తగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇదిగోండి. ఇక్కడ మనం వాటర్ ఎంత కావాలా ఏంటా అని మనం చూసుకుని వేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు ఉప్పు వేసుకో. ఓకే, చూసుకొని, ఎందుకంటే మసాలా దాంట్లో కూడా మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకో. బాగా కలుపుకోవాలి. ఓకే, మనకేమైనా వాటర్ కొంచెం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, అవసరం లేకుండా. ఇప్పుడు మనకి వాటర్ అవసరం ఉందా ఇంట్లో? కొంచెం ఉంటే కొంచెం, కొన్ని గట్టిగా ఉంది కదా. ఓకే, దోశ వేయడానికి దోశ బ్యాటర్ రెడీ.
అండ్ కారం దోశ అన్నాం కాబట్టి ఆ మసాలా కూడా పేస్ట్ మనం రెడీగా చేసుకున్నాము. సో ఇప్పుడు దోశ వేసుకోవడమే ఆలస్యం. అవును. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇవన్నీ పై నుంచి పైన వేసుకో. అది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు, కానీ కనిపై ఉంటే బాగుంటది. ముందు నూనె వేస్తారా, దోశ వేసాక దానిపైన నూనె వేస్తారా? ముందు దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసుకో. ఓకే, ఫస్ట్ దోశ వేస్తాం. దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ కదా. అవును. చపాతీలానే ఇది కూడా ఏయో కంట్రీ షేప్స్ వెళ్ళిపోతాయి. ఎస్, మీకు దోశ వేయడం బావచ్చు, మీకు వంట చేయడం బావచ్చు అన్నిటికంటే వస్తుంది. దోశ రౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకో. ఓకే, నూనె వేసుకుందాం. నెక్స్ట్ మసాలా వేసేది. బాగా స్ప్రెడ్ చేసేది. స్ప్రెడ్ చేసి సో కావాలంటే మనం అప్పటికప్పుడు రెడీమేడ్ గా కూడా తయారు చేసుకుని పెట్టేసుకోవచ్చేమో. ఇది పౌడర్స్ ఉన్నాయంటే జస్ట్ వాటర్ వేసుకుని దానిపైన స్ప్రెడ్ చేసేయచ్చు. జీలకర్ర కూడా వేయి. జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. చిన్నగా తరుపుకుందాం. ఆనియన్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అవును. తర్వాత కొత్తిమీర. వా, ఏమన్నా ఉందా? లుక్ బాగా వచ్చింది. మన తెలుగుడి పిజ్జా అంటే ఇదే అన్నమాట కదా. ఓకే భారతి గారు, సో దోశ రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. కారం దోశ తీసేద్దాం. మరి తీసేద్దాం. ప్లేట్ తీసుకో. ప్లేట్ రెడీగా ఉంది. ఇది ఇలా ఓపెన్ గా పెడితేనే మనకి బాగుంటుంది. ఆ స్టఫ్ అంతా బాగా తెలుస్తుంది కంటికి, చూడంగానే టెంప్టింగ్ గా అనిపిస్తుంది. అవును, ఈజీగా వచ్చేసింది. కారం దోశ రెడీ మేడం. ఎస్, చూసారు కదా, వేడి వేడిగా చెన్నై కారం దోశ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కారం దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఎండుమిర్చి 4, చింతపండు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కారం దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, చింతపండు, మెంతులు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన శనగపప్పు నీళ్లు పోసి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలా వేసుకుని పైనుంచి నూనె, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కారం దోశ రెడీ.